సాధారణంగా మహిళలు ఆభరణాలపై అమితమైన ఇష్టాన్ని కలిగి ఉంటారన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఆభరణాలు స్త్రీలకు అందాన్ని, ఆకర్షణను పెంచడమే కాదు, ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయట. అవునండి, నిజమే. అతివలు ధరించే ఆభరణాలలో అనేక ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయట. అవేంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మహిళల అలంకారంలో నగలు కీలక పాత్రను పోషిస్తాయి. అందుకే ఆభరణాలు లేని అలంకరణ అసంపూర్ణంగానే భావించబడుతుంది. అయితే ఈ నగలు అందం కోసమే కాదని, ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యమైనవని మన ప్రాచీన ఋషులు కూడా చెప్పారు. నగలు ధరించడం వలన స్త్రీల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మహిళలు స్వభావరీత్యా తరచూ భావోద్వేగానికి లోనవుతారు. అంతేకాదు, వీరి శరీరంలో అనేక దశల్లో హార్మోన్ల ప్రభావం ఎక్కువగా ఉంటుందట. ఈ నేపథ్యంలోనే హార్మోన్లు సమతుల్యం చేసే విధంగా ఆభరణాలను తయారు చేశారని చెబుతారు. ప్రతి లోహం సొంత ప్రభావాన్ని కలిగి ఉండగా బంగారాన్ని వేడి లోహంగాను, వెండిని చల్లని లోహంగాను పరిగణిస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని శరీరంలోని ఏ భాగంలో ఏ లోహపు నగలను ధరించాలో పూర్వీకులు చెప్పారు. బంగారు ఆభరణాలు వేడి ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి స్త్రీలు నడుము పై భాగంలో వీటిని ధరించాలని సూచించారు. అలాగే వెండి నగలు చల్లని ప్రభావాన్ని కలిగి ఉండటం చేత నడుము కింద ఈ ఆభరణాలు ధరించాలని చెబుతారు. అలాగే గాజులు శరీరాన్ని తాకినప్పుడు ఘర్షణ శక్తిని ఉత్పత్తి చేస్తాయట. చేతుల్లో రక్త ప్రసరణను పెంచడంతో పాటు శరీరాన్ని యాక్టివ్ చేస్తాయి. దాంతో పాటు గాజులు మానసిక సమతుల్యతను కాపాడడంలో సహాయపడతాయి. బంగారం లేదా వెండి కంకణాలను ధరించడం వలన గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధుల బారిన పడే ప్రమాదం కూడా తగ్గుతుంది. ఇక కాలికి ధరించే పట్టీలను ఎప్పుడూ వెండి వాటినే ధరిస్తారు. పాదాల చీలమండ దగ్గర ధరించే ఈ పట్టీలు చీలమండ ప్రతికూలతను తొలగిస్తుంది. ఎముకలను బలపరచడంతో పాటు శరీరంలో వేడి పెరగడానికి అనుమతించదు. వివాహిత స్త్రీలు కాలి బొటనవేలికి పక్కనున్న వేలికి మెట్టెలను ధరిస్తారు. ఈ విధంగా మెట్టెలు ధరించడం వలన స్త్రీల హార్మోన్లు సమతుల్యంగా ఉండటంతో పాటు గర్భాశయం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే చెవి పోగులను ధరించడం బుద్ధిని, ఆలోచనలను శుద్ధి చేస్తుందని అంటారు. అదేవిధంగా చెవి సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. నడుముకి వడ్డానం ధరించడం వలన మూలాధార చక్రంపై ప్రభావాన్ని చూపిస్తుంది. దీని వలన మూత్రాశయ వ్యాధులు మరియు మూత్రపిండాల సమస్యలు వచ్చే అవకాశం తక్కువని చెబుతారు. ఈ క్రమంలోనే మహిళలు తప్పనిసరిగా ఆభరణాలను ధరించాలని సూచిస్తుంటారు.